టీ కోసం కటకటలాడాల్సిన పరిస్థితి పాకిస్తాన్ ప్రజానికాంది. ఎస్, టీ తాగాలి అంటే చూసి తాగండి అని అక్కడ మంత్రి చెప్పాడు. టీ పొడి దిగుమతి చేసుకుంటే అప్పులపాలు అవుతున్నాం కాబట్టి టీ ఎక్కువగా తాగకుండా తక్కువ తాగండి అని మంత్రి ఆదేశాలు జారీ చేశారు అక్కడ ప్రజానికానికి. ఇది పాకిస్తాన్ పరిస్థితి. ఒకవైపు యుద్ధాలు చేస్తాం, అణుయుద్ధాలైనా మేము సిద్ధం, సింధు జలాలను ఆపేస్తారా, మేము ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ యుద్ధానికి కాలు దూవుతుంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇంత అధ్వానంగా ఉంది. ఒకప్పుడు దక్షిణాసియాలోనే ఎకనామికల్ గా స్ట్రాంగ్ గా ఉంది పాకిస్తాన్, కానీ ఇప్పుడు దక్షిణాసియాలో పూరెస్ట్ కంట్రీగా ఉంది. దానికి వచ్చే ఆదాయంలో 40 నుంచి 50% చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. ఇది పాకిస్తాన్ దుస్థితి. అయితే పాలకుల నిర్లక్ష్యం, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ప్రజల ప్రాణాల చెలగాటమాడుతున్నారు. వాళ్ళ ప్రాణాలతో వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా చిన్నాభిన్నమైంది. జుల్ఫికర్ అలీ భుట్టో, ఈయన పాకిస్తాన్ ఒకప్పుడు అధ్యక్షుడు, ప్రెజెంట్ లేడు. ఆయన్ని కూడా ఉరితీశారు. కానీ ఆయన చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. తిండి లేకపోతే గడ్డైనా తింటాం, అదే కుదరకపోతే మలమలా మాడిపోతాం, కానీ అణ్వాయుధాలు తయారు చేయడం ఎట్టి పరిస్థితుల్లో ఆపమన్నాడు. ఇదా పాలకులు ఆలోచించే విధానం? ఎస్, సెక్యూరిటీ ఉండాలి ప్రతి దేశానికి, కానీ అక్కడ ప్రజల యోగక్షేమాలు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై లేదా? ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తారా? ప్రపంచ దేశాలపై ఉసిగొల్పుతారా ఉగ్రవాదుల్ని? లేటెస్ట్గా ఉప ప్రధానిగా ఉన్న ఇషాక్ దార్ అనే వ్యక్తి చేసిన కామెంట్ చూస్తే యావత్ ప్రపంచం నిర్వరపోతుంది. ఆయన చెప్పిన విషయాలు ఏంటో తెలుసా? ఉగ్రవాదుల్ని స్వాతంత్ర సమరయోధులతో పోల్చాడు ఆయన. ఇది పాకిస్తాన్ వే ఆఫ్ థింకింగ్. ఇలాంటి వాళ్ళ మన పొరుగునున్నారు అని సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి వాళ్ళని చూసే అమ్మకు అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకు వడ్డానం పెట్టాడట.